ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఇవాళ 25 ఎపిసోడ్లో పరబ్రహ్మ స్వరూపం యొక్క ప్రకాశ స్వరూపాన్ని తీసుకుందాం. పరబ్రహ్మం అంటే అమ్మవారి స్వరూపం, అయ్యవారి స్వరూపం. అది ఏదైనా ఎవరిదైనా ఒకటి. స్వామి చైతన్యం నుంటే ప్రకాశం వస్తుంది. స్వామి సూర్యుడు అయితే సూర్యుడి నుంచి ఎట్లా ప్రకాశం వస్తుంది, అలానే స్వామి చైతన్యం నుంచి ఆయన చైతన్యం అఖండంగా రాగానే ఆటోమేటిక్గా అమ్మకి ప్రకాశంతో విరిగిపోతుంది. అమ్మ కిరణాలతో స్వరూప ప్రకాశం చైతన్యం అంతటా ప్రపంచం మొత్తం వెళ్ళిపోతుంది. దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. స్వామి ఏం చెప్తుందంటే, గతైకైకం లోకం 10 నిధివచోభి సహచరీం సమస్తానాం ఆసాం అచల దివ ధూనాం అభిమతం సంతానో మంజూరాణం తవ చరణ యుగ్మాన్ నిరలసం సముజృంభ కించిత్ భవతి కిల కిం స్మసు ఉపస. అది స్వామి చెప్పింది. అంటే తవ చరణ యుగ్మాత్, అమ్మ తవ అంటే అమ్మవారి పాద పద్మల 2 చిన్న పాద దివ్యచరణ పాద యుగ్మం అంటే 2 పాదాలు ప్రకాశించే స్వరూపం అట. సముద్రంబ కించిత్ భవతి, ఆ పాదాల నుంచి ఉద్భవించే కాంతి ప్రవాహం లేదా తేజస్సు, అమ్మ పాదాల నుంచి దివ్యమైన ప్రకాశం. ఆ ప్రకాశం ఎటువంటి 1000 కోట్ల కాంతితో ప్రకాశిస్తున్న ప్రకాశం. ఆ తేజస్సు, అది ప్రకాశం అంటే ప్రకాశం కాదు, తేజస్సు. తేజస్సు అంటే శక్తినిస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. వీరికి ఆ పాదం నుంచి వచ్చే ప్రకాశమే మొత్తం సృష్టి యావత్తానికి వెలుగు, జ్ఞానం, తర్వాత ఆమె చైతన్యం, ఆమె లోపల అన్నిటికీ ఆ ప్రకాశం వెలగంగానే అన్నీ చలనంలోకి వచ్చేస్తాయి. సృష్టి అది మొత్తం చలనంలోకి వచ్చేస్తుంది. సృష్టి మొత్తం తన పనులు తను సూర్యుడు పనిచేస్తాడు, చంద్రుడు పనిచేస్తాడు, మానవుడు పనిచేస్తాడు. ఆ ప్రకాశం మనలో లేకపోతే మనం చేయలేం. అట్లా సూర్యుడు వెలగలేడు, చంద్రుడు వెలగలేడు, ఆయన పనిచేయడు. ఎవరి దేవతలు కానీ, మానవులు కానీ, రాక్షసులు కానీ, యక్షకిన్నెలకి పురుషులు ఎవరైనా కానీ అమ్మ ప్రకాశం వాళ్ళలో ఆమె చైతన్యము, ఆమె ప్రకాశం ఉంటేనే లోపల ఉన్నంతవరకే వాళ్ళు పనిచేయగలుగుతారు. వాళ్ళకి చలనం, వాళ్ళ యొక్క నిత్యకృత్యాలు అన్నీ చేస్తారు. అదే సృష్టి మొత్తం అమ్మ యొక్క స్వరూప కాంతితోనే పెరుగుతుంది. అదే స్వామి కాంతి కూడా. మీరెప్పుడు అమ్మని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అందులో స్వామి ఉన్నట్టు. స్వామిని చెప్పినప్పుడు అమ్మ అంటారు. రూపాయి అంటాను నేను. రూపాయి అనగానే అక్కడ దానికి బొమ్మ బొరుస ఉన్నట్టే. ఇక మళ్ళీ మనం చెప్పనవసరం లేదు. మనం చెప్పుకుంటున్నాం బొమ్మ బొరుస అంటాం, కానీ అది రూపాయి బిడ్డ ఒకటి. నువ్వు బొమ్మల గురించి చెప్పినా రూపాయి బిడ్డలు చెప్పిట్టే, బొరుసని చెప్పినా రూపాయి బిడ్డలు చెప్పిట్టే. అది మనం స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందుకని అమ్మ యొక్క చైతన్యం అన్ని లోకాన్ని వెలుగును ప్రసాదించి, చైతన్యం ప్రసాదించి సర్వ సృష్టికి ఆధారభూతమైనది. సమస్తానాం ఆసాం, గతైక లోకం, ఒక్కో లోకాన్ని దాటుకుంటూ అన్ని లోకాలుగా ప్రకాశం ప్రకాశించి సమస్తాన ఆకాశ సమస్త దిక్కులను అచల దివధూనాం పర్వతరాజైన హిమవంతుని కుమార్తె అయినటువంటి ఆ అమ్మ తన దివ్య రూపంతో, తన దివ్య ప్రకాశంతో అన్ని లోకాలకి ప్రకాశాన్ని
ఇస్తున్నది, సమకూరుస్తుంది. నిరలసం అంటే ఎటువంటి ఆయాసం అవసరం లేకుండా అమ్మ ప్రకాశింపజేయిస్తూ అన్నిటిని వెలిగిస్తుంది సృష్టిని. మహాపూర ఒక గొప్ప ప్రవాహం అది అంతులేని ప్రవాహం గంగా ప్రవాహం లెక్క విపరీతం. అది ఈ కాంతి ప్రవాహం, అది కాంతిపుంజం ప్రవాహం. అది అది ఊహకు అందదు ఆ ప్రవాహం, ఆ శక్తి చైతన్యం ఎంత క్షణాల మీద వస్తూ పడుకున్నా మనం అన్నీ మేల్కొంటే అన్ని శక్తులు అన్ని జంతుజాలు అన్నీ కూడా అంత చైతన్యం వచ్చి ఎవరి విధులు వాడు చేసుకుంటూ పోతారు. ఇది మన శంకరాచార్య గారు చెప్పారు. అంటే అమ్మ అంత అమ్మ శక్తే కదా. మరి అమ్మ మనకి జన్మనిచ్చింది, ఆ ప్రకాశాన్ని ఇచ్చింది, మన చైతన్యం ఉంది, ఆత్మస్వరూపంగా ఉన్నది. ఆత్మస్వరూపే సత్యస్వరూపం. ఆ స్వరూపం నుంచే కరెంట్ లాంటి ఈ స్వరూపం వెలుగు. స్వామి కరెంట్ ఉంటే అమ్మ బల్బులాగా వెలిగి మనకి చైతన్యం ఇస్తుంది, కాంతినిస్తుంది. మన యొక్క రూపాన్ని బట్టి మనకి ఎంత అవసరమో అంత చైతన్యం మాత్రం ప్రకాశిస్తుంది. మనలో కనుక ఇప్పుడు వీకెండ్ బట్టి వెలిగితే మన బాడీ తట్టుకోదు. మనకి ఎంత కావాలంటే 100 కావాలన్నా 20 కావాలన్నా అమ్మే దోమకి ఎంత చిన్నదిగా ఏనుకు పెద్దదిగా ఆ ప్రకాశం, ఆ చైతన్యం అది భరించేంతది అదే ప్రకాశం ఇస్తుంది. అమ్మే అదే ప్రకాశం. స్వామి లోపల కరెంట్, ఆయన కరెంట్గా ప్రవేశిస్తుంటే అమ్మ ఎవరికి ఎంత కావాలనో, ఎవరికి సూర్యుడికి ఎంత, చంద్రుడికి ఎంత, ఎవరికి ఎంత ఇవ్వాలనో, మనుషులకి ఎంత ఇవ్వాలనో అన్ని, పిల్లగాళ్ళకి ఎంత ఇవ్వాలి, పెద్దలకి ఎంత, అన్ని రకాలుగా అమ్మ క్షణం కాదు, ఒక క్షణంలో 1,000 వంతు 1,00,000 వంతులను ప్రకాశాన్ని ఇస్తుంది. అందుకని అమ్మ యొక్క అనుగ్రహం కొరికి దేవతలు అందరూ కూడా తాతాలాడతారు. ఎందుకు? బ్రహ్మ విష్ణు శివుడు కూడా అమ్మను వదిలిపెట్టిపోరు. అందుకో శంకరుడు అర్ధభాగంలో అమ్మకు స్థానం ఇచ్చాడు, విష్ణువు ఉదయంలో ఇచ్చాడు, బ్రహ్మ వాక్కులో ఇచ్చాడు, నాలుక మీద ఉంచుకున్నాడు. అంటే అమ్మ లేకపోతే ఎవరు ఏ పని చేయలేరే. అయితే సాయి ఏమంటున్నాడంటే, ఓ జగన్మాత, నీ దివ్య చరణ కమలాల నుండి వెలువడే కాంతి ప్రవాహం ఒక్కో లోకాన్ని దాటుకుంటూ సమస్త దిక్కులలోనూ వ్యాపిస్తూ అత్యంత వేగంగా ఎటువంటి అలసట లేకుండా ప్రవహిస్తుంది. ఆ దివ్య ప్రకాశమే ఈ సమస్త విశ్వాన్ని చైతన్యావృతం చేస్తూ తన విధి నిర్వహణకి దోహదపడుతుంది. ఇది మన గురువుగా శంకరాచార్యులు గారి యొక్క బోధ. దీన్ని భాస్కరాచార్యులు గారు కూడా చెప్పారు ఇదే మాట. ఆయన మహాపండితుడు, ఆయన చెప్పాక ఆయనది కూడా మనం రోజు చదువుకుందాం. ఆయన శ్రీ విద్య రహస్య అని చెప్పినవాడు. అమ్మవారి చరణాల నుండి వచ్చే కాంతి, ఈ దివ్యకాంతి ఉంది, అమ్మ చరణాల నుండి దివ్యకాంతి చిత్ ప్రకాశం అంటారు. అమ్మ చిత్తే కదా, చిత్ ప్రకాశం అంటారు. అమ్మ నుంచి వచ్చి బాధ నుంచి కాంతి చిత్ ప్రకాశం, దాన్నే చైతన్య కాంతి. భక్తుడు అమ్మవారి చరణాలపై తన మనస్సుని లగ్నం చేయాలి. మన ఉదయంలో అమ్మ ఉంది, అమ్మ చరణాల మీద మనసులో మనం ధ్యానం చేస్తే మనలో ఆ చైతన్య ప్రకాశం సర్వభయాలను ప్రవహించి అసలు మనకి ఏ రోగం ఉండదు. అమ్మ ప్రకాశం ఎక్కడ ఆగితే అక్కడ మనకు జబ్బు. ఈ చేయికి ఆగిందంటే ఈ చేయికి ఆగితే ఈ చేయికి జబ్బు, ఈ చేయికి ఆగిందంటే ఈ చేయికి జబ్బు, కన్ను కాగితే కళ్ళు కనపడవు, ఈ శరీరం కాగితే శరీరం ఇది అవుతుంది. అందుకనే అమ్మ పాలన ప్రకాశమే మూలం కాబట్టి మన ఆరోగ్యానికి అమ్మ
ప్రకాశ అమ్మ చరణాలని మనం పొద్దున లేవగానే తలుచుకుంటే ఆ ప్రకాశం మనలో అన్ని అవయవారికి ప్రవహిస్తుంది. అమ్మకి దండం పెట్టుకుంటే అన్నిటి రక్త ప్రసరణలాగా అన్నిటి ప్రవహించి నీకు ఎటువంటి ఇది వ్యాధి ఉండకుండా చేయగలుగుతుంది. చేస్తుంది చేయగలుగుతుంది కాదు, చేస్తుంది. కానీ మనం ఆ పని చేయమే. రాగానే లేవగానే ఓ ఫోను దాన్ని చూస్తాం. రాత్రి ఏం ఫోన్లు వచ్చినాయి ఏ వచ్చినాయని ఇంకేదో చూస్తే ఏదో కాఫీ తాగుతా ఈ చేస్తాగా అమ్మవారి మీద శ్రద్ధ పెట్టాం. అందుకనే పొద్దున్న చైతన్య కాంతి భక్తుడు అమ్మవారి చరణాలపై తన మనస్సును లయం చేసి కాసేపు ఆ చైతన్య కిరణాలని తలుచుకుంటూ ఉంటే మన మూలాధార చక్రం నుంచి మూలాధార నుంచి సహస్రార చక్రం వరకు ప్రశస్తి కిరణం అమ్మవారి ప్రకాశం అప్పుడు బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది. నీ రోజున చక్కగా ఉంటాం. నీ నాడులన్నీ అన్నీ కూడా ప్రకాశిస్తాయి. నాడులన్నీ మంచి పనిచేస్తాయి. నిరలసం, ఇటువంటి అలసట కానీ ఏది ఉండదు. నీకు సోమర్తనం కూడా ఉండదు. అట్లా తలుచుకుంటే నిరంతర ఆత్మభావనతో ఉండటమే ఆ ఆత్మలో ఉన్న అమ్మని ఇస్తుంది. ఇప్పటికీ ఆ స్వామిని అమ్మని తలుచుకుంటే ఆత్మని తలుచుకోవాలి. పొద్దున్నే అసలు కళ్ళు తిరగముందే అమ్మని మనసులోనే ధ్యానించుకోవాలి. ఆత్మని తలుచుకోవాలి. నీలోనే ఉంది ఆత్మ. ఆ ఆత్మ అంటే సత్వచిత్త స్వరూపాలు శివశక్తి స్వరూపాన్ని తలుచుకుంటే అమ్మ పాదాలను తలుచుకున్న స్వామి పాదాలందరినీ తలుచుకున్న నీకు ఆ దివ్య ప్రకాశం వచ్చి చైతన్య శక్తి నీ అన్ని నాడులో ప్రవహించి నీకు దివ్యానుగ్రహం స్వామి యొక్క అనుగ్రహం పొంది నీవు ఎటువంటి బాధ లేకుండా ఉంటావు. అది భాస్కర్ రాయ్ గారు చెప్తున్నారు అన్నమాట. ఆయన సామాన్యుడు కాడు, మంత్రవేత్త, శాస్త్రవేత్త, శ్రీ విద్య ఉపాసకుడు. ఆయన శ్రీ విద్య రహస్యాన్ని ఉడబోసిన పండితుడు భాస్కరాచార్య. ఆది శంకరాచార్య గారి అద్వైతం ఆయన ఏంటంటే అద్వైతం ఏం చెప్పాడు ఈ శ్లోకంలో పరబ్రహ్మ యొక్క సర్వవ్యాపకత్వం మనకు తెలుస్తుంది. అంతే ఆ పరబ్రహ్మణుడు యొక్క ఆమె చరణాల నుంచి ప్రకాశం అన్ని లోకాలకు పొద్దున్నే అన్ని లోకాలకు విస్తరిస్తుంది. అన్ని చైతన్యవంతమై తమ పదవిని నిలుస్తుంది. అంటే ఆమె అన్ని లోకాలకి సృష్టి మొత్తానికి చైతన్యాన్ని ప్రకాశాన్ని ప్రకాశింపచేస్తున్నది. ఆ కాంతికి పరిమితి అనేది లేదు, నిరంతర ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహం ఆగిపోయిందంటే ఇవన్నీ ఆగిపోతాయి, సృష్టి ఆగిపోతుంది. అందుకనే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మస్వరూపం అంటే స్వామి శివశక్తుల స్వరూపం. వాళ్ళ అనుగుణం వాళ్ళ కాంతి ప్రకాశం లేకపోతే ఏది పని చేయదు. మనం సృష్టి వాళ్ళ కంటే వచ్చాం. ఆ శివశక్తుల ఇక్కడి నుంచే మనం ఈ సృష్టి ఆవిర్భవించింది. వారి యొక్క నుంచే ఈ యొక్క ప్రకాశం, ఈ చైతన్యం వస్తుంది. దానివల్లనే సృష్టి మొత్తం నడుస్తున్నది. తన విధులన్నింటిలో క్రమం తప్పకుండా నడుస్తుంది. అమ్మ కాంతి క్రమం తప్పకుండా పరబ్రహ్మ ఇస్తుంటే వీళ్ళంతా క్రమం తప్పకుండా ఇస్తారు. అమ్మ దగ్గర క్రమం తప్పిందో వీళ్ళు కూడా తప్పుతారు, గతులు తప్పుతాయి. అదే గతులు తప్పడం అంటే. గతులు తప్పు, గతి తప్పిందంటే కష్టమే. సృష్టి మొత్తం తలకెదిరైపోతుంది. దీన్ని రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నువ్వు ఈ కాంతి బయట ఈ పరబ్రహ్మం బయట ఎక్కడ ఉందని నువ్వు భయపడద్దు. ఆ బయట ఎక్కడ ఈ ప్రకాశం ఉందని నువ్వు
వెతకొద్దు. నీలోనే ఉంది. నీలోనే ఆత్మ రూపంలో అమ్మ ఉన్నది. అయ్య ఉన్నాడు. అదే ఆత్మ. ఆత్మ అంటేనే పరబ్రహ్మం. పరబ్రహ్మం అంటే సత్య స్వరూపం. అక్కడి నుంచే నీకు ప్రకాశం, చైతన్యం అన్నీ వస్తున్నాయి. కాబట్టి నువ్వు అంతర్ముఖం చెంది ఆ నేను అనే దాన్ని ఆత్మ నేను అంటారు ఆధ్యాత్మికంగా. ఆ నేనును పట్టుకొని నువ్వు అక్కడ దర్శించుకొని ఉంటే నీకు ముక్తి లభిస్తుంది. అన్నిటికీ పరిష్కారం అది. అంతర్ముఖం చెందు. ఆత్మను పట్టుకో. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకో. ఆత్మ ఎక్కడుంది ఎతుకో భక్తితోని. నీకు చీకటి దొరికిపోయి ఆటోమేటిక్గా ప్రకాశం అక్కడే ఉంది. ఆత్మ నుంచే వస్తుంది నీ ప్రకాశం. అసలు చోటికి నువ్వు చేసుకుంటే ఆ దివ్య ప్రకాశంలో పోతే నీకు అసలు ఏమీ నీకు గుర్తుండదు. నీకు ఏమీ తెలియదు. ఆనందమే ఆనందం. ఆత్మానందం ఉంటుంది. దాన్ని ఆత్మానందం అంటారు. మన ఉపనిషత్తులు జ్ఞానం ఏం చెప్తుందంటే ముందు ఒక ఉపనిషత్తు ఏం చెప్పిందంటే తమేవ భానంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతం. ఆ పరమాత్మ ప్రకాశించడం వల్లనే సూర్యచంద్రుడు, నక్షత్రాలు మరియు సమస్త ప్రపంచం, మానవకోటి, ప్రకృతి, జగత్తు మొత్తం అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి, చైతన్యం పొందుతున్నాయి, తమ కార్యక్రమాన్ని యథాప్రకారం నడుస్తుంది. ముందు చెప్పి ఆ అమ్మవారి పాదాలంటి వచ్చే కాంతి పరబ్రహ్మ స్వయం ప్రకాశం స్వరూపమే నిన్ను నడిపిస్తుంది. సర్వ ప్రపంచాన్ని నడిపిస్తుంది. సర్వ సృష్టిని నడిపిస్తుంది. అవి మన వేదాలే ఘోషిస్తుంది. అద్వైతము చెప్పిన అద్వైత సిద్ధాంతం ఇది. ఈ ప్రకాశించే కాంతి, ఈ ప్రకాశించే అమ్మ పాదం నుంచి వచ్చే కాంతి స్వరూపం. ఆ కాంతిని చూసేవాడు ఆ ప్రకాశించే, ఇక్కడ ఒక మాట, ఆ ప్రకాశించే కాంతి, అమ్మ పాదాల నుంచి వచ్చే కాంతి, ఆ కాంతిని చూసేవాడు ఆ అమ్మవారి పాదాలు. అమ్మవారు ఎన్ని 3 వేరు కాదు, ఒకటే అద్వైత ఒకటే చైతన్య స్వరూపం. అమ్మవారి పాదాలు చూసేటువంటి మనం చూస్తాం. మనం పోయి దర్శించుకోమన్నాడుగా స్వామి. ఈ ఆత్మదర్శనం తీసుకునే మనం ద్రష్ట. జ్ఞానము, జ్ఞేయము, ఈ 3 అతి జ్ఞానం, జ్ఞేయం, ఈ 3 కూడా ఒకటే సరళరేఖ. అమ్మవారి పాదాలు, అమ్మవారు చూసేదమ్మ, మనం చూసేవాళ్ళం ద్రష్ట. ఆ పాదాలు, ఇవన్నీ 3 ఒకటే. అన్నీ వేరు కావు. అమ్మవారు అంటే అమ్మవారి పాదాలు చూసేవాడు. ఈ కాంతి, ఈ 3 వేరు కావు. 3 ఒకటే. 3 ఒక స్వరూపమే. నీకు 3 వేరు అమ్మవారు వేరు కనపడుతున్నారు. నీకు చూసేవాడు నువ్వు జీవుడు వేరే కనపడుతున్నావు. ఆ కాంతి వేరే కనపడుతుంది కాదు. అవన్నీ ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మ అంటే అదే ఒకటి స్వరూపంలో ఉన్నాయి. అదే ఆత్మ. నేనంటే ఆత్మే కదా, నువ్వు అందులోనే నువ్వు ఉన్నావు కదా. ఒకటి అమ్మే సత్యస్వరూపం కదా. అమ్మ కూడా అందులోనే ఉంది కదా. అమ్మ పాదాలు కూడా అందులోనే ఉన్నాయి కదా. ఆ పాదాల నుంచే కాంతి వస్తుందిగా. కాంతి కూడా అందులోనే ఉందిగా. అంటే 3 ఒకటి. ఆత్మ నుంచే చైతన్యం వస్తుంది. ఆత్మలోనే అమ్మవారు ఉంది. ఆ ఆత్మలోనే నువ్వు ఉన్నావు, జీవుడు ఉన్నాడు, సృష్టి మొత్తం ఉంది. ఇదే జ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది అమ్మ. స్వామి చెప్తున్నాడు, శంకరాచార్యులు ఘోషిస్తున్నాడు, వేదాలు ఘోషిస్తున్నాయి. కానీ ఎవరు వినరు, తెలుసుకోరు. దానికి మనం ఏం చేస్తాం? ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పండి.
ఇక విశిష్టాద్వైతం వారు ఏం చెప్తారంటే, భగవంతుని యొక్క తేజస్సు నుండి ఆ శ్రీమన్నారాయణ యొక్క దృష్టి నుంచి మితమైనటువంటి తేజస్సు అంతరా నిండి అంతరా చైతన్యం, సృష్టి మొత్తానికి చైతన్యం వస్తుంది. ఆయన ఆయన యొక్క నేత్ర దృష్టి ద్వారా. నేత్ర దృష్టి అంటే ఆయన దృష్టి ద్వారా శ్రీమన్నారాయణ వైకుంఠధామం నుంచి ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన ఈ యొక్క కాంతిని ఆయన కాంతితోనే మొత్తం సృష్టి నడుస్తుంది అని వీళ్ళు చెప్తారు. శ్రీమన్నారాయణ యొక్క కాంతి ఆయన శరీరంలోంచి దివ్య తేజస్సు ఉద్భవించి ఆ దాని తేజస్సుని అన్ని లోకాలకి చైతన్యం వస్తుంది అంట. ద్వైతం వాళ్ళు ఏమంటారంటే, విష్ణువు నుంచి అమ్మవారి ప్రకాశించింది, అమ్మవారి ప్రకాశం లోకమంతా ప్రకాశించిందని వాళ్ళు చెప్తారు. అర్థమైందా? ఇది చెప్పేటువంటి ఎవరి తత్వం వాళ్ళు చెప్తారు. ఇకపోతే మనం దీన్ని మనకు శ్రీచక్రంలో కూడా చెప్తుంది, ఇదే భావం చెప్తుంది. భాస్కర్ రాయ మనం దాంట్లో కూడా ఏమని చెప్తుందంటే, చూడండి, ఆ బిందు స్థానమే అమ్మవారు స్వామివారు ఉండేటువంటి స్థానం శ్రీచక్రం. సాధకుని ధ్యానం ఎప్పుడు శ్రీచక్ర బాహ్య ఆవరణ నుంచి అంతర్ముఖంగా పయనిస్తాడు. బాహ్య శ్రీచక్రంలో బాహ్య ఆవరం, బాహ్యపురం ఉంటుంది, 4 వైపు 4 భుజాలు. అందులో నుంచి బిందు వైపు పోవటమే మోక్షం. ఆ బిందు స్థానమే శివశక్తుల కలయిక, అదే మోక్షస్థానం. ప్రతి ఆవరణలో నువ్వు ఒక్కొక్క ఆ నవావరణలో ఉండగా ఆ నవావరణలో నీలో ఉన్న నవావరణలో దాటుకుంటూ ప్రతి ఆవరణలో ఒక బంధనం ఉంటుంది. మనకు కూడా నవావరణలోనే మనం ఏం చేస్తున్నామంటే, ఈ భూపురం నుంచి బాహ్య నుంచి ఒక్కొక్క ఆవరణ దాటుకొని మనం ఆత్మ అనేది బిందువు, ఆత్మస్థానానికి చేరుకోవడమే మోక్షం. ప్రతి ఆవరణలో ఒక బంధనం ఉంటుంది. ఆ బంధనాన్ని మనం అక్కడ వదిలిపెట్టాలి. వదిలిపెట్టుకుంటూ ఒక్కొక్క బంధాన్ని మనం తీసుకుంటూ పోతే మనం మీడిపోయింది బిందు చిన్న సూక్ష్మంలో ఉంటాం. అంత పెద్ద భూపురం నుంచి 9 ఆవరణి మనం ఒత్తుకొని నాగభావం ఇంకా తిరమణ వదిలిపెట్టింది దాన్ని కూసం అంటారు. అలా మనం ఒక్కొక్క ఆవరణాన్ని మనం వదిలిపెట్టుకుంటూ చివరికి బిందుకు స్థానాలకు మనం పోవాలి. అప్పుడు మోక్షం మనకు లభిస్తుంది. అక్కడ ఉండేది శివశక్తులు ఉంటారు, కానీ శివశక్తులు కాదు, అఖండ సచ్చిదానంద స్వరూప ప్రకాశ దివ్య స్వరూపం. అఖండ సచ్చిదానంద దివ్య ప్రకాశ స్వరూపం, అదియే బ్రహ్మానంద స్వరూపం, అదే పరబ్రహ్మ యొక్క నిజస్వరూపం. స్వస్తి.